హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాలరేవి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సమ్మర్ వచ్చేసింది, మామిడికాయలకైతే లోటు లేదు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ అయితే చేసేసుకుందాం. ముందుగా అయితే బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వాటిని అయితే దూరగా వేయించేసుకుంటున్నాం అన్నమాట. పచ్చిమిరపకాయలు నేను డైరెక్ట్గా వేసానని చెప్పి మీరు కూడా అలా వేసేయకండి, వాటికి కొంచెం చీల్చుకోండి, లేకపోతే ప్రప్పని పేలిపోతాయి అన్నమాట. తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు, అలాగే పులుపు తగిన మామిడికాయ ముక్కలు అండ్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. బరకగా మిక్సీ పట్టుకొని తర్వాత అందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా బరకగా మిక్సీ పట్టేసి ఒకసారి ఈ కొబ్బరికాయ, మామిడికాయ అండ్ పచ్చిమిరపకాయలు మిశ్రమం అంతా కూడా ఇంకొకసారి బరకగా మిక్సీ పట్టుకొని అందులోకి ఏమైనా కొంచెం హెచ్చు తక్కువలు ఉంటే సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే పోపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. సో పోపు సామాన్లు అయితే చూస్తున్నారు కదా క్లియర్గా. కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ మస్ట్ మాట. సో ఇదైతే ఆ పచ్చడిలో వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి. ప్రెగ్నెంట్ లేడీస్ నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టంగా తింటారన్నమాట. ఒకసారి ట్రై చేసేయండి. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేసేయండి. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాలరేవి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సమ్మర్ వచ్చేసింది, మామిడికాయలకైతే లోటు లేదు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ అయితే చేసేసుకుందాం. ముందుగా అయితే బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వాటిని అయితే దూరగా వేయించేసుకుంటున్నాం అన్నమాట. పచ్చిమిరపకాయలు నేను డైరెక్ట్గా వేసానని చెప్పి మీరు కూడా అలా వేసేయకండి, వాటికి కొంచెం చీల్చుకోండి, లేకపోతే ప్రప్పని పేలిపోతాయి అన్నమాట. తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు, అలాగే పులుపు తగిన మామిడికాయ ముక్కలు అండ్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. బరకగా మిక్సీ పట్టుకొని తర్వాత అందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా బరకగా మిక్సీ పట్టేసి ఒకసారి ఈ కొబ్బరికాయ, మామిడికాయ అండ్ పచ్చిమిరపకాయలు మిశ్రమం అంతా కూడా ఇంకొకసారి బరకగా మిక్సీ పట్టుకొని అందులోకి